లేవు అంటూ అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ, భారత్ పాక్ సహా 7 యుద్ధాలను ఆపేమని మళ్లీ వ్యాఖ్య, రష్యా యుద్ధానికి భారత్ చైనా నిధులు ఊతమని విమర్శ, నాటోదే అదే తీరం ధ్వజం, త్వరలో మరింత భారీగా సుంకాలేస్తామని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కడిగా 7 ఏళ్ళు పట్టిందని ఈయన మాట్లాడుతూనే ఉంటాడు. ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం చేసింది ఎవరు? ఈ అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా వీళ్ళందరూ కలిసినే కదా, వీళ్ళందరూ చేసినటువంటి దరిద్రమే కదా. కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు అనమాట. అయితే ఫాల్కే పురస్కారం అందుకున్నటువంటి మోహన్ లాల్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అవార్డులు స్వీకరించిన పలువురు జాతీయ తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ విక్రాంత్ మాసే ఉత్తమ నటులుగా, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ఏవిజిసి విభాగంలో హనుమాన్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటర్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి అవార్డులు అందుకున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విశాఖకు టెక్ దిగ్గజం యాక్సెంచర్